सेन्नो मित्रस्य वरुणः सेन्नो भवत्पर्यमा सेन्न इन्द्रो बृहस्पतिः सेन्नो विष्णुरुक्रमा। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఎస్పీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. శ్రీ మహావిష్ణు మత్స్యావతారంలో రాబోయే కాలంలో జరగబోయే విశేషాలని మనువుకి చెప్పి అంతర్ధానమైన పిమ్మట యథాతథంగా ఆయన ఏ విధంగా చెప్పారో అదే విధంగా జరిగింది. ముందుగా అనావృష్టి, తర్వాత విపరీతమైన సూర్యకిరణాల వలన వేడి, అదేవిధంగా బడబాగ్ని, అలానే పాతాళ లోకం నుంచి సంకర్షుని ముఖం నుండి అగ్ని, శివుని యొక్క మూడో కంటి నుంచి అగ్ని. ఆ తర్వాత కాలంలో ఈ అగ్నికి మొత్తం భూమండలం అంతా కూడా పై ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఎక్కువ శాతం నశించిపోగా విపరీతమైనటువంటి వర్షపు దారలతోటి జల సముద్రం మొత్తం అంతా కూడా జలమయంగా మారిపోయింది. అలా జలమయంగా మారిపోయిన సమయంలో నావ వచ్చింది మనువు దగ్గరికి. మనువు తాను భద్రపరిచిన వాటిని, అదేవిధంగా మహర్షులని ఎక్కించుకుని నావ మీదకి ఎక్కాడు. నావ మీదకి ఎక్కిన తర్వాత మత్స్య రూపంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడు, మనువు దగ్గరికి వచ్చాడు. ఆదిశేషుడు తాడు రూపంలో మనువు దగ్గరికి వచ్చాడు. ఆ తాడును ఉపయోగించి నావకి ఒకవైపు కొనని తాడును కట్టాడు, మత్స్యం యొక్క కొమ్ముకి ఇంకొక తాడు కొనని కట్టాడు. కట్టి ఆ నావ మీదకి ఎక్కి కూర్చున్నాడు మనువు. ఎటువైపు చూసినా నీళ్లే ఉన్నాయి కదా, విపరీతమైన నీళ్లు, ఎటు చూసినా భయంకరమైన ప్రవాహం. ఆ ప్రవాహానికి అలలకి నీళ్లలో నావ మునిగిపోకుండా ఆ ప్రవాహానికి అనుగుణంగా ఆ మత్స్యము ఆ ప్రళయకాలం ముగిసే వరకు కూడా దానికి అనుగుణంగా ముందుకి కిందకి మునుగుతూ పైకి లేస్తూ నావని ఎంతో జాగ్రత్తగా మునిగిపోకుండా రక్షించింది. ఆ ప్రళయకాలం జరిగిన సమయంలో యావత్ ప్రపంచం అంతా కూడా, జగత్తు అంతా కూడా చీకటి మయమైపోయింది. వెలుగు అన్నది లేదు, కటిక చీకటి. ఎటు చూసినా నీరు తప్ప భూమి అన్నది లేదు, వృక్షాలు లేవు, జీవులు లేవు, నీళ్ల మయమైంది మొత్తం అంతా కూడా. అలా ప్రళయకాలం ముగిసిన పిమ్మట మనువు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించడంతో, ఇప్పుడు మహర్షులు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనువు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించడంతో శ్రీ మహావిష్ణువే స్వయంగా మనువుతో చెప్తూ ఉన్నాడు. ముందుగా సృష్టి ఆరంభ క్రమాన్ని చెబుతూ ఉన్నాడు. ముందుగా సృష్టిలో సనాతనుడు నారాయణుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువే స్వయంభూగా ఉద్భవించాడు. ఆయనంతటా ఆయనే ఉద్భవించాడు. ఉద్భవించి సృష్టి చెయ్యాలి అని నిశ్చయించుకుని ముందుగా జలాలని సృష్టించాడు. ముందుగా సృష్టిలో జలము సృష్టించబడింది. ఆ తర్వాత పర్వతాలు, నదులు, ఆకాశము సృష్టించబడింది, సముద్రాలు సృష్టించబడ్డాయి అని ఆ పరంధాముడు చెప్తూ ఉండగా మనువు ఆయనకి నమస్కరించి ఈ విధంగా అడిగాడు, ఓ పరంధామ, బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు ఏ విధంగా అయ్యాడు? శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మ అసలు ఈ సృష్టిని ఏ విధంగా మొదలు పెట్టాడు? ఎలా సృష్టి చేశాడు? ముందేం సృష్టించాడు అని మనువు అడగటంతో మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ సృష్టిని చేయదలిచి ముందుగా తపస్సు ఆచరించాడు. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఆయనకి వేదాలు ప్రత్యక్షమయ్యాయి, పురాణాలు స్ఫురణకి వచ్చాయి. అంటే అంతకుముందు కల్పంలో ఉన్నవే ఆయనకి స్ఫురణకు వచ్చాయి, వేదాలు అదేవిధంగా పురాణాలు. బ్రహ్మదేవుడు మనస్సంకల్పం చేత మొదట కొంతమందిని సృష్టించాడు. వాళ్ళని మానసపుత్రులు అంటారు, బ్రహ్మ మానసపుత్రులు అంటారు. వారు వరుసగా మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతుడు, వశిష్ఠుడు, భృగువు, వీరందరూ కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రులుగా పిలువబడతారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన యొక్క శరీర అంగాల నుండి కొంతమందిని సృష్టించాడు. వాళ్ళు ఎవరు? బ్రహ్మ యొక్క కుడి బొటన వేలు నుండి, బ్రహ్మదేవుడి యొక్క కుడి బొటన వేలు నుండి దక్షుడు సృష్టించబడ్డాడు. నాభి నుండి ధర్మం సృష్టించబడింది. హృదయం నుండి మన్మధుడు సృష్టించబడ్డాడు.
కనుబొమ్మల నుండి క్రోధం సృష్టించబడింది. కింద పెదవి నుండి లోభం సృష్టించబడింది. బుద్ధి నుండి మోహం సృష్టించబడింది. అహంకారం నుండి మనస్సు సృష్టించబడింది. చెవు నుండి ప్రమోదం అంటే సంతోషం సృష్టించబడింది. కన్నుల నుండి మృత్యువు అనేటటువంటి కుమారులు, అంగజ అనేటటువంటి ఒక కుమార్తె కూడా సృష్టించబడ్డారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవి 3 గుణాలు. సమస్త ప్రకృతి కూడా ఈ 3 గుణాలతోనే సృష్టి జరుపుతూ ఉంటుంది. సృష్టిలోని పదార్థాలని సృష్టిస్తూ ఉంటుంది, జగత్తు సృష్టిస్తూ ఉంటుంది. అదేవిధంగా పరిణమింపజేస్తూ ఉంటుంది, ఎదిగేలా చేస్తూ ఉంటుంది, తనలోనే లయం చేసుకుంటూ ఉంటుంది. ఒకే మూర్తి యొక్క ప్రకృతి నుంచి 3 జన్మించారు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ తర్వాత పంచభూతాలు సృష్టించబడ్డాయి. ఆకాశము, భూమి, అదేవిధంగా నీరు, అగ్ని, వాయువు ఇవి సృష్టించబడ్డాయి. జగత్తంతా సృష్టించిన పిమ్మట బ్రహ్మదేవుడు దేవతలను సృష్టింపజేశాడు. ముందుగా దేవతలను సృష్టించాడు. లోక సృష్టిని చేయాలి అనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు సావిత్రి తత్వాన్ని అంటే ఆ పరదేవత యొక్క తత్వాన్ని మనస్సులో అధిష్ఠించుకుని సమాధి స్థితిలో ఉన్న సమయంలో ఆయన శరీరం నుండి సావిత్రి అనే పేరు కలిగినటువంటి ఒక అందమైనటువంటి కన్య పుట్టింది, జన్మించింది. ఆమెకి సరస్వతి, గాయత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుండి పుట్టినప్పటికీ కూడా ఆమెను చూసిన వెంటనే బ్రహ్మదేవుడికి ఆహా ఎంతటి గొప్ప సౌందర్యము, ఎంత అందంగా ఉంది అని చెప్పి తదేక దృష్టితో ఆమెను చూడటం మొదలుపెట్టాడు. వశిష్ఠుడు మొదలైనటువంటి మానసపుత్రులు ఇంతకుముందు పుట్టారు కదా, వాళ్ళంతా కూడా ఆమెని అక్క అక్క అని పిలవటం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా వాళ్ళంతా అక్క అని పిలుస్తున్నప్పటికీ కూడా బ్రహ్మదేవుడు ఆవిడ్ని తదేక దృష్టితో చూస్తూ ఉన్నాడు. ఆవిడ తన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడికి ప్రదక్షిణ చేద్దామని తిరగటం మొదలు పెడుతుంది. ఈ విధంగా ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఆవిడని చూస్తూ ఉన్నాడు కదా, ఆమె ఈ వైపు దక్షిణం వైపుకు వచ్చేసరికి దక్షిణం వైపు బ్రహ్మదేవుడికి ఇంకొక శిరస్సు పుడుతుంది. పడమర వైపుకు తిరిగేసరికి పడమర వైపు ఇంకొక శిరస్సు పుడుతుంది. ఉత్తరం వైపు తిరిగేసరికి ఉత్తరం వైపు ఇంకొక శిరస్సు పుట్టుకొస్తుంది. అలా 4 శిరస్సులు పుట్టాయి. ఇదేంటిది, ఎక్కడ తిరిగితే ఎటువైపు చూసినా ఈయన తండ్రితో సమానమైన నా వైపే చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు, శిరస్సులు పుట్టుకొస్తున్నాయి, ఇదే వింత అని ఆవిడ ఒక గొంతు వేయగా పైకి గెంతగా పైన కూడా బ్రహ్మదేవుడికి ఒక శిరస్సు పుట్టుకొచ్చింది. అలా ఆయనకి 5 శిరస్సులు అయ్యాయి. ఆ విధంగా బ్రహ్మదేవుడు తన కుమార్తెని తదేక దృష్టితో ఆ విధంగా చూడటంతో ఆయన చేసినటువంటి తపస్సు అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇదంతా చూసి కలవరపడుతూ ఉన్నటువంటి మానసపుత్రులు ఉన్నారు కదా, మరీచి మొదలైన వాళ్ళు, కశ్యప ప్రజాపతి వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళని చూసినటువంటి బ్రహ్మదేవుడు మీరంతా కూడా దేవతలు, అసురులు, మానవులు మొదలైనటువంటి సృష్టి చేయండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపించి వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేస్తారు. పిమ్మట బ్రహ్మదేవుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ సరస్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. అలా బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని వివాహం చేసుకున్నాడు అని చెప్పగానే మనువు మత్స్యావతారంలో ఉన్నటువంటి పరంధాముడిని ఈ విధంగా అడుగుతాడు, ఓ మహానుభావ, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ విధంగా దోషానికి పూనుకుంటే ఎలాగా? ఆ విధంగా వివాహం చేసుకోవటము సరైనది కాదు కదా, అధర్మం కదా, ఇది ఏ విధంగా న్యాయసమ్మతమైంది అని చెప్పి ప్రశ్నించటంతో మత్స్యావతారంలో ఉన్నటువంటి పరంధాముడు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. నాయన, నేను చేసినటువంటి సమస్త సృష్టి అద్వితీయమైనది, అనితర సాధ్యమైనటువంటిది. అది సాధారణమైనటువంటి మానవుని కంటికి, మాంసపు నేత్రాలకి అగోచరమైనది, కనిపించినది. చాలా గొప్పది ఆ సృష్టి. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు తన నుండి ఉద్భవించినటువంటి సరస్వతిని వివాహం చేసుకున్నాడని నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఈ విధంగా వివాహం చేసుకోవటం న్యాయసమ్మతమే అవుతుంది. అదే విధంగా న్యాయసమ్మతం అవుతుందంటే మాట, అర్థము రెండు ఏ విధంగా అయితే వేరు కావో, అంటే మనం మాట్లాడే మాటకి అర్థం ఉంటేనే ఆ మాట యొక్క ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ అర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా ధ్వనులు చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అలాగే మాట, అర్థం ఏ విధంగా అయితే భేదం లేకుండా ఉంటాయో, ఒకటేగా ఉంటాయో,
అలాగే వెలుగు, నీడ కూడా ఒకే చోట ఏ విధంగా అయితే ఉంటాయంటే వెలుగున్న చోటే నీడ కూడా ఉంటుంది. మనం ఎండలో నిలబడితే మన నీడ వెనక పడుతూ ఉంటుంది. ఈ విధంగా భేదం లేకుండా ఉంటాయో, బ్రహ్మదేవుడు, సరస్వతి కూడా ఇద్దరూ కూడా భేదం లేకుండా ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నప్పుడే, అంటే ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ఏ విధంగా అయితే మాట ఒక్కటే ఉండటం వల్ల ప్రయోజనం ఉండదో, మాట అర్థం కలిసి ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుందో, బ్రహ్మదేవుడు, సరస్వతి కూడా ఇద్దరు కలిసి ఉండటం వల్లే మరింత ప్రయోజనం అవుతుంది. బ్రహ్మదేవుడికి జ్ఞానం అవసరం. సమస్త సృష్టికి కారణం ఆయనే కదా! ఆ జ్ఞానమే సరస్వతీదేవి. ఆమె ఆయన నుండి బయటికి వెళ్ళిపోయిన క్షణంలో, వేరే చోటికి వెళ్ళిపోయిన క్షణంలో ఈ సమస్త సృష్టి అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. నిర్వీర్యం అయిపోతుంది. ప్రయోజనం లేనిదైపోతుంది. కాబట్టి ఆ సరస్వతి బ్రహ్మదేవుడితో ఉండటం తప్పనిసరి. కాబట్టే అది దోషమవ్వదు. పైగా సరస్వతి జన్మించింది కూడా బ్రహ్మదేవుడిని వివాహం చేసుకుని, ఆయనతో కలిసి సృష్టికి సహకరించటానికే కాబట్టి, ఇది ఆది కాలంలో ఏర్పరిచిన నియమం కాబట్టి, అది దోషమవ్వదు అని చెప్పి మత్స్యావతారంలో ఉన్నటువంటి పరంధాముడు మనువుకు చెప్పాడు. ఇంకా అనేకమైనటువంటి విశేషాలు చెప్పబోతూ ఉన్నాడండి. ఆ విశేషాలన్నింటినీ కూడా మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్కారం.